వైసీపీ నేతలు ఎప్పుడు విధానాలపై మాట్లాడారని తిట్ల దండకం అందుకుంటారని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో కాకినాడకు చెందిన వైసీపీ నేత ఎంత దారుణంగా దూషించారో అంతా చూశారన్నారు. 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతున్నారని అన్నారు. జనసేన నేత పంతం నానాజీ మాట్లాడిన మాటలు తాను విన్నానని పవన్ అన్నారు. అలాంటి వాటిని ప్రోత్సహించనని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వారి వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తానన్నారు. సమాచారాన్ని పారదర్శకంగా సేకరించడమే కమిటీల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కమిటీల ఎంపికపై కొందరు విమర్శలు చేస్తున్నారని అది సరికాదన్నారు. ఎన్నేళ్లుగా కష్టపడుతున్నారని దాన్ని బేరీజ్ వేసుకున్నామని కమిటీలో ఉన్న వారికి విధి విధానాలు అందిస్తామన్నారు. సేకరించిన సమాచారాన్ని తన దృష్టికి తేవాలని, ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారిని గుర్తించాలని పవన్ సూచించారు. కుల రాజకీయాలను ఎప్పటికీ ప్రోత్సహించనని, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పేరిట వేర్వేరు హాస్టళ్లు ఉండకూడదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కులాలతో రాజకీయాలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళ వైసీపీ నాయకుని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున. మీకు సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మేము మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోర్డు మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివను మా దేవర శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది మాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఈజ్ యువర్స్. అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్ 11 వచ్చినా మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నాను. మీరు ఒకటి వచ్చిన తగ్గదు, అలా బలంగా ఉండలేదు. మిమ్మల్ని తగ్గమని ఎవడు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెట్టండి. మేము పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, ఆవిష్కరణాత్మకత, ఆలోచనను ప్రోత్సహించడమే లక్ష్యంగా అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. చిన్న ఆలోచనలకు సరైన ప్రోత్సాహం అందితే అవి విజయవంతమైన పరిశ్రమలుగా ఎదిగి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడ గ్రామీణం ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి భాస్కర్ రావు, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత, మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన 80కి పైగా స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక వనరులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి భాస్కర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, స్థానిక ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో 500 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. జూన్ 27th ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే సెలబ్రేట్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎనికేపాడులో ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈస్, స్టార్టప్స్, అట్లాగే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ప్లేయర్స్, ఎంఎస్ఎంఈ లీడర్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక కలయికలాగా తయారు చేసాము. ఇది బేసికలీ మేళలాగా, ఒక ఇండస్ట్రియల్ మేళలాగా, ఒక ఎంఎస్ఎంఈ ఎక్స్పో లాగా, ఎంఎస్ఎంఈ ఉత్సవ్ లాగా ఈ కార్యక్రమము జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా
రాష్ట్ర వ్యాప్తంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని అమరావతిలో క్రియేట్ చేసి దానికి 5 బ్రాంచెస్ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్స్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం స్టార్టప్స్ ఎదగాలి, స్టార్టప్స్కి అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళకి ఇన్నోవేషన్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెట్ లింకేజు, ఐడియాస్, మార్కెట్ లీడర్స్తో ఇంటరాక్షన్ జరిగితే వాళ్ళ ఐడియా పరిపక్వత వస్తుంది. అది మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి సొసైటీకి ఉపయోగపడుతుంది. దాని ద్వారా వాళ్ళు ఎంటర్ప్రినర్ అవుతారు, వాళ్ళ ఐడియాకి మంచి వేదిక దొరుకుతుంది. అట్లాగే సమాజంలో ఎన్నో సమస్యలను మనము దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్నోవేషన్ సైకిల్ని ట్రిగర్ చేస్తూ ఎంటర్ప్రినర్షిప్ని ప్రమోట్ చేస్తూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ లక్ష్యాన్ని అయితే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చారో అది సాధించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే స్పోక్ ఎప్పుడు కృషి చేస్తూ ఉంటుంది. ఈ కృషికి తోడుగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే పురస్కరించుకొని ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ లీడర్సు, మార్కెట్ ప్లేయర్సు, అలాగే ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్స్ వీళ్ళందరితో సహకారంతో వాళ్ళందరిది సహకారం అలాగే సపోర్ట్తో ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ విజయవాడ ఎన్నికపాడులో ఈ ఇన్నోవేషన్ ఎంఎస్ఎంఈ ఇన్నోవేషన్ హబ్ మేళా పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు చూస్తే ఎంతోమంది ఇన్నోవేటర్స్ చిన్న చిన్న యూనివర్సిటీ వచ్చిన పిల్లలు కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, అలాగే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రియల్స్ కావచ్చు, వాళ్ళందరికీ మంచి ఐడియాస్ ఉంటాయి. ఐడియాతో ఆల్రెడీ పని చేస్తున్నారు. నవ్వు మార్కెట్కి వెళ్ళాలంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి. వాళ్ళకి ఏదో గైడెన్స్ లేకపోవడమో లేదా ప్రాపర్ మార్కెటింగ్కి దొరకకపోవడమో ఇవన్నిటికీ ట్రబుల్ షూట్ చేసి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ వాళ్ళకి అండగా ఉంటుంది. ఇదే కాకుండా కొంతమంది ఇండస్ట్రియలిస్ట్కి there are some ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది రిజాల్వ్ చేయడానికి వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని అలాగే స్పోక్ని R&D లాగా వాడుకోవచ్చు. వాళ్ళు ఛాలెంజెస్ ఇస్తే ఇక్కడ ఉన్న స్టార్టప్స్, ఇక్కడ ఉన్న ఆ యంగ్ ఫోర్స్ అయితే ఉన్నారో వీళ్ళు ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసి దే విల్ కమ్అట్ విత్ ఎ సొల్యూషన్. ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే అనేది ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అద్భుతమైన ఎక్స్పో, కొన్ని ఇన్నోవేషన్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈవేళ చూస్తే మన రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ కానీ అభివృద్ధి అవుతూ ఉంది. ఈవేళ చూస్తే దాదాపు 7-8 స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సాహంతో ఇంకా అవి ముందుకెళ్తున్నాయి. దాదాపు డిపిఐఐటి డిపార్ట్మెంటు అప్రూవ్ చేసిన స్టార్టప్సే దాదాపు 4,000 ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ మీరు కనుక చూస్తే దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ధి కావాలి. ఇంకా ఈవేళ ఎన్నో యాంకర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దానికి అనుబంధంగా యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగాలి. సో ఈ సందర్భంగా అవి జరగాలనుకున్నప్పుడు మన ప్రోడక్ట్స్ని, మన ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవాళ ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా స్టేట్ వైడ్ ఒక కాల్ ఇస్తూ ఉన్నాం. మా మెంబర్స్కే కాక ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, కార్పొరేట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఈవేళ బై లోకల్ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్ బై ఆంధ్ర ప్రోడక్ట్స్, స్ట్రెంగ్తెన్ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అని చెప్పి ఈవేళ మేము ఆ క్యాంపెయిన్ని ఈ ఎంఎస్ఎంఈ డే తరపున లాంచ్ చేస్తూ ఉన్నాం. సో అట్లాగే మీడియా కూడా దీన్ని ప్రమోట్ చేసి మనం అద్భుతంగా మనం ఉన్న ఎంఎస్ఎంఈని స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళ దేశవ్యాప్తంగా చూస్తే ఎంఎస్ఎంఈలు మనకు అభివృద్ధి అవుతున్నా చాలా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఇంకా వెనకబడే ఉన్నాం. దాదాపు 8వ-9వ స్థానంలో ఉన్నాం. త్వరితగతంగా 4-5 ర్యాంక్కి వెళ్ళాలి. మనకి ఈవేళ మన స్టేట్ గవర్నమెంట్ అనుకున్నట్టుగా 2047కి మనం ఒక డెవలప్డ్ స్టేట్కు ఆల్ ఇండియాలో నెంబర్ 1గా ఎదగాలనుకున్నప్పుడు ఎంఎస్ఎంఈస్ ఒక్కటే దాన్ని ఆ మార్గాన్ని సులభతరం చేయగలం. గాది సాయికృష్ణ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్ కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా, ఏ కులం వారు చేసినా తప్పే కదా అని నిలదీశారు. కాపు అయితే ఒప్పు, ఇంకొకరైతే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. తనకు పేపర్లు, ఛానళ్లు లేవని, జన సైనికులే తన మీడియా అని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను సమానంగా చూడటమే సామాజిక న్యాయమని తెలిపారు. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు. అందరినీ అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి. నేను కోరుకునేది అదే. గడప దాటామా
మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు. ఇది ఇబ్బందిగా ఉంది, నేను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి ప్రదేశాల్లో అంటే మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి, క్షేత్రస్థాయికి. నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకుంటున్నాను. నా కోరిక. తిరుపతి లడ్డూ కల్తీ పైన నానా హడావిడి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయోధ్య రామాలయంలో జరిగిన చోరీపై ఎందుకు నోరు మెదపటం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తిరుపతి లడ్డూపై ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు, సనాతన ధర్మం అంటూ నీతులు వల్లించిన పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో జరిగిన చోరీపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై 8 మందిని అరెస్ట్ చేసిందని ఆయన వివరించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలపై స్పందించిన వీరిరువురు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందునే మౌనం వహించారా అని అనుమానం వ్యక్తం చేశారు. రామభక్తుల మనోభావాలు వీరికి పట్టవా అని నిలదీశారు. ఈ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3 మాసాల పాటు ఎక్కడ పోయినా దాని గురించే మాట్లాడారు. చివరికి క్యాబినెట్లో కూడా దాని గురించే మాట్లాడారు, పార్టీ మీటింగ్స్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నేరుగా తిరుమల కొండకు పాదయాత్ర కూడా చేశాడు. ఓకే మేడం, అంత పెద్ద ఎత్తున అపవిత్రమైందని చెప్పి మీరు ప్రచారం చేసి తర్వాత మీరు ఏం చేశారు అది ప్రజలకు వదిలిపెడదాం. మరి ఇవాళ అయోధ్యలో స్పష్టంగా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ ఉంటున్న వారు 100 కోట్ల రూపాయలని కూడా వారు దుర్వినియోగం చేస్తే, వారు సొంతానికి వాడుకుంటే, చివరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళపైన కేసు పెట్టి 8 మందిని అరెస్ట్ చేస్తే, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాల గురించి ఏం మాట్లాడడంలే. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకము, రాముడు భక్తులు ఇంకో రకమా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అయోధ్య రాముని భక్తులు దేశమంతటా వారు విరాళాలు ఇస్తే, ఆ విరాళాన్ని కూడా దోచుకుని తింటే, లూట్ చేస్తే, మీరు కనీసం ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. మరి సనాతని కళ్యాణ్ గారేమో మరి ఆయన అసలే మాట్లాడడంలే. మరి దేశానికి చెప్తాడు, అన్ని రాష్ట్రాలు పోవాలి, దేశమంతా జరుగుతుంది, మరి ప్రజల మనోభావాలు, సనాతనవాదము, అన్యాంబిగ్యూస్ అని చెప్పి నువ్వెందుకు మాట్లాడవు? కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా సనాతని కళ్యాణ్ గారు అమరావతి నుంచి అయోధ్యకు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి ఈ పాప పరిహారం జరిగేటట్టు చేయాలి. నువ్వు లడ్డులో కల్తీ జరిగితే అంత చేసిన వాడివి, మరి ఇక్కడ 100 కోట్ల రూపాయలు దోచుకుంటే, స్వామి పేరు చెప్పుకొని ప్రజలతో డబ్బులు వసూలు చేసి దోచుకుంటే దానిపై నువ్వు మాట్లాడవు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వారిద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా స్పందించాలి. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి నరేంద్ర మోడీకి, ఆదిత్యనాథ్కి ఊడిగం చేయడానికి మీరు మాట్లాడడం లేదని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా ఉంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాల కీలక పాత్ర పోషించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు విస్తరించాలన్నారు.
గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని పిఏసిఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రుణాలు అందించే సంస్థలుగానే కాకుండా గ్రామ ప్రజలకు అవసరమైన బహుళ సేవలు అందించే కేంద్రాలుగా పిఏసిఎస్లు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు విస్తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, సహకార సంఘ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కృష్ణారావు గారు బాగుపడాలి. నీ మీద పడితే నీళ్ళు 3 నిమిషాలు, అదే 1 నిమిషాలు అయిపోతే 3 నిమిషాలు పడుతుంది. అది 2 నిమిషాలు పడుతుంది. అది మనిషి కావాలి, ఇది మనిషి అవుతారు. రెండు చిన్న పోలియో చుక్కలు పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. సుసంపన్న, ఆరోగ్యకర, ఆనందకర ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిని నియంత్రించినప్పటికీ అప్రమత్తత అవసరమని 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్య ఆంధ్ర నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పోలియో వ్యాధిని నిర్మూలించినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా 998 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సుమారు 4500 మంది సిబ్బందిని నియమించామని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించాలని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతూ ఈరోజు శనివారమే అవేర్నెస్ క్యాంప్ చేపడుతున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోలియో చుక్కల్ని వచ్చే భానువారం 28వ తారీఖు పిల్లలకి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించండి. దీని ద్వారా వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే 997 సెంటర్ల కేంద్రాలలో రేపు ఉదయం మార్నింగ్ 6 గంటల నుంచే పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాదాపుగా 4500 మంది సిబ్బందిని ఫీల్డ్లో నియమించడం జరిగింది. అర్బన్, రూరల్ ఏరియాలో, అలాగే
బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, అన్ని పిహెచ్సిస్, ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి దగ్గర, అలాగైతే పబ్లిక్ కూడా గ్యాదరింగ్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడంతా కూడా పోలియో చుక్కలు వేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారు. దయచేసి చిన్నపిల్లల్ని తీసుకుని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, అలాగే బయట నుంచి వస్తున్న వాళ్ళు, ఈవెన్ ఇక్కడ వాళ్ళైనా బయట వాళ్ళైనా కూడా పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు ఆ పోలియో చుక్కల్ని చిన్నపిల్లలకి వేసేలాగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ, పోలియో చుక్కల్ని ప్రతి ఒక్కరికి వేయిస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా, అలాగే పిల్లల భవిష్యత్తుని బ్రైట్గా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం. హిందూ ధర్మానికి మూల పురుషుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ నందు ఘనంగా జరిగాయి. మొఘలులు, తురుష్కులు హిందువుల మీద దాడి చేసినప్పుడు ప్రతిఘటించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పలువురు హైందవులు ఈ సందర్భంగా శివాజీని కొనియాడారు. చిన్న చిన్న రాజ్యాలను కలుపుకుంటూ భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రశంసల వర్షం కురిపించారు. అటువంటి మహనీయుడు హిందూ సామ్రాజ్య దినోత్సవంను నేడు జరుపుకోవటం శుభ పరిణామమన్నారు. విజయవాడ సత్యనారాయణపురం శ్రీ ఆదిశంకరాచార్య సర్కిల్, బీఆర్టీఎస్ రోడ్, శ్రీ శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి క్షీరాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హైందవులు మాట్లాడుతూ, సుమారుగా 352 సంవత్సరాల క్రితం హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి, హిందూ ధర్మానికి మూల పురుషుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవం నిర్వహించారని, దాదాపు 352 సంవత్సరాలు కావస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఎవరూ మర్చిపోలేదంటే హైందవ ధర్మం కోసం ఆయన పోరాడినటువంటి కృషిని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. అప్పట్లో మొఘలులు, తురుష్కులు హిందువుల మీద దాడి చేసినప్పుడు ప్రతిఘటించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. చిన్న చిన్న రాజ్యాలను కలుపుకుంటూ భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రశంసల వర్షం కురిపించారు. అటువంటి మహనీయుడు హిందూ సామ్రాజ్య దినోత్సవంను నేడు జరుపుకోవటం శుభ పరిణామమన్నారు. హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. శివాజీని ఆదర్శంగా తీసుకోవడం దేనికి అంటే, తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసినటువంటి మహావీరుడు. అటువంటి మహావీరుని ఆదర్శంగా తీసుకుని ఈరోజు మనం కూడా ఒక ఛత్రపతి శివాజీలాగా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోవడంలో మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, అటువంటి దీక్షను మనం పూనాలని, ఇవాళ కేవలం 1630లో జన్మించి 1680లో ఆయన తనువు దాలించాడు. 50 ఏళ్ల జీవితంలో 42 కోటలను జయించి తిరిగి తన యొక్క తల్లికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి మహావీరుడు శివాజీ మహారాజ్. అలాగే సమర్థ రామదాసు స్వామి యొక్క విజయ మహామంత్రం ఏదైతే ఉందో, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఆ మంత్రాన్ని తీసుకుని ఆయన కోటలన్నింటినీ కూడా జయించి తీసుకొచ్చి తన గురువు అయినటువంటి ఆయన పాదాల ముందు ఉంచాడు. ఆయన యొక్క అనుజ్ఞ ప్రకారం, అంటే ధర్మానికి అనుగుణంగా రాజ్య పరిపాలన చేసినటువంటి ఛత్రపతి మహారాజు హిందూ పెద్ద పాదశాహిగా కీర్తిని పొందించాడు. అటువంటి మహావీరుణ్ణి స్మరించుకుంటూ ఆయన యొక్క ఆదర్శాన్ని తీసుకుని మనం కూడా ఒక శివాజీగా రూపొందాలని, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందూ సామ్రాజ్యాన్ని మనం తిరిగి నెలకొల్పుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దామనేటువంటి శక్తిని మనకు ఆ శివాజీ మహారాజే అనుగ్రహించాలని కోరుకుంటూ, మన శివాజీ మహారాజ్కి 352 సంవత్సరాల క్రితం హిందూ సామ్రాజ్య దినోత్సవం ప్రపంచానికి మొత్తానికి ఆదర్శమైన హిందూ ధర్మానికి సంబంధించిన మూల పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య దినోత్సవం ఆ రోజు నిర్వహించుకున్నారు. 352 సంవత్సరాలైనా ఇప్పటికే మనం మర్చిపోలేదంటే దానికి గల మూల కారణం, ఆ రోజు ఉన్న మొఘలాయులు మన మీద తురుష్కులు దాడి చేసిన దానికి ప్రతిఘటన చేసి మొత్తం చిన్న చిన్న రాజ్యాలన్నింటిని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి మొత్తం భారతదేశాన్ని మొత్తం అంతా ఏకఛత్రాధిపతిగా తీసుకొచ్చి ఛత్రపతి అయ్యాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటాం చాలా శుభదాయకం. అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్ సత్యనారాయణపురం సెంటర్లో అనేక సంవత్సరాల నుంచి పోరాడాం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మనం నెలకొల్పుకున్నాం. ఈ సందర్భంగా అందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.